నేను అడవికి వెళుతున్నాను. అక్కడ పని కోసమని వెళ్తున్నాను. అక్కడ దొంగలు ధనాన్ని దోచుకొని వచ్చారు. వారు వచ్చి ఒక కొండ దగ్గర నిలబడి కుంజ సిమ్ సిమ్ అనగానే అది తెరుచుకుంది. అది నేను చూశాను. వారు గుహలోకి వెళ్ళినారు. వారు మళ్ళీ వెళ్ళిపోగానే నేను కుంజా సిమ్ సిమ్ అన్నాను. అప్పుడు అది తెరుచుకుంది. నేను గుహలోకి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళినాను. అక్కడ ఎంతో నగలు, దండిగా బంగారం ఉంది. అది నేను తీసుకొని సంచిలో సర్దుకున్నాను. దాన్ని తీసుకొని వెళ్ళి మా అమ్మకు చూపించాను. మా అమ్మ ఎక్కడివి అనింది. ఇది దొంగలు దోచుకున్నవి అని చెప్పినాను. అయితే ఇది నీ తమ్ముడికి చెప్పు అంది. నా తమ్ముడు వెళ్ళి చెప్పినాను. నా తమ్ముడు ఆ నగల కోసమని వాడు గుహలోకి వెళ్ళినాడు. అక్కడ బంగారాన్ని తను వేసుకుని ఆనందపడుతూ ఉండగా ఉన్న బంగారాన్ని చూసి వాడు చాలా ఆశ్చర్యపోయాడు. అక్కడే ఉండగా అంతలో అవన్నీ సర్దుకొని బంగారాన్ని అంతా సర్దుకొని ఒక సంచిలో వేసుకున్నాడు. అప్పుడు దొంగలు వచ్చి వాడిని పట్టుకోపోతే వాడు పారిపోయి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను నా తమ్ముడు ఇద్దరము కలిసి బయటికి వచ్చి ఆ బంగారాన్ని తీసుకున్నాం. తర్వాత దానిని మేము పేదవాళ్ళకి పంచిపెట్టాము.